కేఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో అంతవరకే. కానీ మీరు అన్నారు ఆయన దగ్గర అంటే డెఫినెట్గా పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంతమంది ఏమో బయటికి ఓపెన్గా చెప్పలేకపోయినా కానీ మీకు కాల్ చేయటము మెసేజ్ చేయటము జరుగుతుంది. కృష్ణ గారు అబ్బాయి, మహేష్ వాళ్ళ అన్న కొడుకు, రమేష్ గారు అందరికీ తెలుసు ఇండస్ట్రీలో, అందరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకి. ఎవరన్నా ఓపెన్ అయ్యి చెప్పారా పెద్ద పెద్ద స్టార్స్ బాగా తీసావు, బాగా చేసాడు అబ్బాయి? పెద్ద స్టార్స్ అలా ఫోన్ చేసి అలా ఏం చెప్పలేదు, చెప్పరు కూడా. నాకు నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ చెప్పరు కూడా అన్నారు కదండి, ఎందుకంటే ఉందా ఇండస్ట్రీలో అట్లాంటి రూల్ ఏమైనా ఉంటుందా? అంటే అంత ఫాస్ట్ ఫోన్ చేసి చెప్పరు. ప్రభాస్ గారు ఉన్నారు, ఇప్పుడు మాకు ట్వీట్ పెట్టారు. సో అందరూ అలా ఉండరు కదా. ఈగో ఏమన్నా అడ్డం వస్తుందా? చెప్పకూడదు, వేరే వాళ్ళు బాగున్నా చెప్పకూడదు అలా కాదండి. ఈగోలు అంటే అసలు మనం ఎంతమంది చెప్తున్నాం ఫోన్ చేసి వాళ్ళు చెప్పేయడానికి. ఇప్పుడు నేను నాకు ఎంతోళ్ళకి ఎవరికైనా ఇప్పుడు చెప్పానా? అది ఏమీ ఉండదండి. అది ఏమి బాగుంది అనుకుంటే బాగుంది అనుకుంటారు, కానీ మరీ ఫోన్లు చేసేసి అబ్బో అలా ఏమి ఉండదు. సో ఒక్కటి కూడా మీరు నా ఫ్రెండ్స్ అయి ఫోన్ చేశారు హీరోస్ కొంతమంది. నాకు అదే ఎవరంటే నాకు తెలిసిన హీరోస్, నేను వర్క్ చేసిన హీరోలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేశారు. డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి బోలక మంది చేశారు, కానీ మరీ స్టార్ హీరోలు ఫోన్లు చేసి అది. ఓకే. సో అందరూ మంగళవారం 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో దీని తర్వాత మంగళవారం 2లో జైనే పెడుతున్నారా లేకపోతే అదే టీవీ? దాని గురించి ఇప్పుడు ఏం చెప్పను, కానీ మంగళవారం 2 అనేది అది స్టోరీ వైజ్గా కానీ నాకు వస్తున్న థాట్స్ అవన్నీ మేకింగ్ వైజ్గా కానీ నెక్స్ట్ లెవెల్. మంగళవారానికి మీరు అలా అనుకున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నాడు అజయ్ భక్తి, దాని మీద 10 రెట్లు ఎక్కువ అవుతుంది. అది ఒక్కటి మాత్రం చెప్తాను. ఓకే. ఇంకా దాని టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఓకే. సో సూపర్ స్టార్ జై కృష్ణ టైటిల్ ఇచ్చేస్తారా ఫ్యాన్సీ సినిమాతో? అది నాకు తెలియదు. తాతగారి వారసత్వమే కదా సూపర్ స్టార్. అది అవును. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఉన్నారు కదా. నాకు ఆ స్టార్స్ అవన్నీ ఆ బిరుదులు అవన్నీ అంటే నాకు పెద్ద ఎక్కువ. నేనైతే జై చెప్పాను చాలా మంచి సినిమాలు చేయాలి అని. తన అంటే మంచి చెడ్డ ముందు ఎలా తెలుస్తుంది? నేను అంటాను మీ మైండ్కి తెలుస్తుందిగా. బయట నీకు ఏమనుకుంటారు ఏంటి అనేది సెకండరీ. ఫస్ట్ మీ మైండ్కి తెలుస్తుంది ఇది మంచి ఇది చెడు అనేది. మీకు మంచి అనిపించింది వెళ్ళిపోండి. సో నెక్స్ట్ గౌతమ్ కృష్ణని కూడా లాంచ్ చేసే అవకాశం వస్తే ఆర్ యు రెడీ? వస్తే చేస్తాం, 100% చేస్తాం. మళ్ళీ కింద ప్రాణం పెట్టి చేస్తాం. ఈ సినిమా పెట్టినట్టు. సో ఈ సినిమా కన్నా ఎక్కువ పెడతారా? అలా అని ఉండదు. ఏ సినిమాకైనా ఒకటే చివరిదాకా పెట్టేస్తాను. నేను ఎంత ఇవ్వాలో సినిమాకి బెస్ట్ అంతా ఇచ్చేస్తాను. అందుకే నాకు ఏంటంటే మహాసముద్రం ఫ్లాప్ అయినా ఫస్ట్ బాధపడ్డా కానీ అంత తీసుకోలేదు. అవి నా ప్రయత్నంలో లోపం లేదు, ఎక్కడో ఐడియా ఫెయిల్ అయ్యింది. అరే అనుకుంటాము, కానీ బాగా ఫీల్ అయ్యారా సినిమా డిజాస్టర్ అయినప్పుడు? అది ఫస్ట్ ఒక 3 days చాలా ఫీల్ అయ్యాను. నాకు చలి జ్వరం వచ్చింది. ఓకే. ఫస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్యూర్ అది నాకు. అంటే RX100 తర్వాత అది కూడా పెద్ద హీరోస్ ఇద్దరు కూడా ఫెయిల్యూర్ అని కూడా కాదు. నేను ఎప్పుడు ఫెయిల్ అయినది ఎప్పుడు బాధపడను. నేను అంటే చాలా కనెక్ట్ అయి ఉంటాను. మీకు తెలియదు సినిమా ఎండకు వచ్చేసరికి పీపుల్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాము. చాలామందికి ఇదవుతాము, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను ఎప్పుడు దాని గురించి కాదు, ఓన్లీ ఎమోషనల్ కనెక్షన్ దాని గురించి బాధపడతాను నేను. అంతేగాని డబ్బు పోయినా నేను బాధపడను, ఇంకోటి పోయినా నేను బాధపడను. మీకు తెలుసా, మీరు నమ్ముతారా? అనిల్ సుబ్బర్ గారు 3 సార్లు ఫోన్ చేశారు నాకు రైల్గా 3 రోజులు. ఏం చేస్తున్నావు అజయ్, ఫీల్ అవ్వకు. ప్రొడ్యూసర్ మాట ఆయన తెలుసా, ఫీల్ అవ్వకు. బాగా డబ్బులు ఎప్పుడు అది కాదండి, డబ్బులు ఉన్నాయి లేవు అని కాదు. అందరు డైరెక్టర్కి చేయ, అప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ కదా. అవును, అందరు డైరెక్టర్కి చేయకపోవచ్చు. శర్మ నాకు ఫోడు, సిద్ధు నాకు ఫోడు, అదితి ఫోన్లు ఏంటంటే వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు. వాళ్ళు చాలా చూసేసి ఉన్నారు కదా లైఫ్లో. నేను అప్పుడే స్టార్ట్ చేసి నాకు ఫస్ట్ ఫెయిల్యూర్ కదా, నేను ఫీల్ అవుతున్నానేమో అని అందరూ ఫోన్లు చేయడం, అది ఇంకా బాగా. అప్పటికి ఆ హీరోలకి హిట్ ఫ్లాప్స్ 2 ఉన్నాయి, చాలా ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి. సో అది ఇందులో చెప్తున్న ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. మీరు అందరూ బయట అనుకున్నట్టు మరి వేరే రకం ఉండమని అట్లా కాదులేండి. పెద్దవాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ డైరెక్టర్ ఎక్కువ పడిపోయింది. ఎనీ మూవీ వాళ్ళకేంటి ఇంకోటి ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఏమైపోతుందంటే ఎనీ మూవీ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలం డైరెక్టర్స్ మీద పడుతుంది. కానీ నాలాంటి డైరెక్టర్లకు అయితే నేను అవి పట్టించుకోను.
నేను RX-100 తీసుకొచ్చా, నేను మళ్ళీ వెళ్ళి 2 కోట్ల సినిమా తీయగలను, నాకు ఆ కెపాసిటీ ఉందా, దమ్ము ఉందా, ధైర్యం కూడా ఉంది. ఓకే, నేను ప్రొడ్యూసర్ని ఆల్రెడీ మంగళవారానికి, నేను ప్రొడ్యూస్ చేసుకోగలను. సో నేను ఐడియాస్ చెప్పాలనుకుంటాను ఎప్పుడు కూడా ఏంటంటే ఐడియాస్ చెప్పాలి అనుకునే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏది వస్తే అది హ్యాపీగా జర్నీలో వెళ్ళిపోతూ ఉంటారా చెప్పుకుంటూ. సో అది నాకైతే ప్రాబ్లం లేదు. నేను 20 ఏళ్ళు సినిమాలు తీస్తాను ఉంటాను, కంగారు పడద్దు రోషన్జీ, మనం ఇంకో 30-40 ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నాం. సో రేపే రిలీజ్ వరల్డ్ వైడ్. నిజంగా అందరూ కూడా ఆలోచిస్తుంది ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తుంది డైరెక్టర్ ఎలా తీసాడు అనేది ఎక్కువ ఉంది బయట. బట్ ఆ అబ్బాయిని బ్లెస్ చేయాలని అందరు రెడీగా ఉన్నారు, ఎందుకంటే కష్టపడి వచ్చాడు. అంటే నేను ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు తగిలి పాపం సపోర్ట్ డెఫినెట్గా బాబాయ్ ఉన్నప్పటికి కూడా ఇండస్ట్రీ అంటే రెడ్ కార్పెట్ ఎవరికి ఏమి వేయరు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటమే. స్టార్ కిడ్లు అయినా ఎవడైనా కొత్తగా వచ్చినోడైనా ఇవాళ ఒకటే అయిపోయారు. అది ఒకటి సినిమా 2 సినిమాలకు మాత్రం ఆ మైలేజ్ ఎవరికైనా. తర్వాత నుంచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ యాక్టర్, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే నీకు ఫ్యాన్స్, సపరేట్ ఫ్యాన్ బేస్ రావాలి అంటే అలానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. జెన్జీ క్లియర్గా ఉన్నారు, నాట్ ఓన్లీ జెన్జీ, అందరు క్లియర్గా ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అందుకోసం అందరు వెయిట్ చేస్తున్నారు శ్రీనివాస్ మంగాపురం జైన్ బ్లెస్ చేయడానికి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఘట్టమనేని అభిమానులకి, సూపర్ స్టార్ అభిమానులకి, ఆ అభిమానులు కొంతమంది ఇటు కూడా టర్న్ అవుతారు కాబట్టి ఆ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్కి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. రోషన్జీ ఎంత విపరీతంగా అంటే ఒక ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ హీరోకి, అంటే ఒక హీరోకి సో మెనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడం అనేది చాలా అరుదు సినిమాల్లో. ఇందులో అన్నీ ఉన్నాయి. సాంగ్స్ అదిరిపోతాయి చెప్తున్నా, ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు జయకృష్ణ ఎమోషనల్ సీన్స్, రాషా తడాని ఎమోషనల్ కంటెంట్, వీళ్ళిద్దరు పెయిర్ అయితే మీరిద్దరు ఎంజాయ్ చేస్తాను. మహేష్ గారు అదే పెట్టారు మెసేజ్, అసలు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎదిరిపోయింది అజయ్ అని, నువ్వు భలే మౌల్ చేసావు అని చెప్పి అది ఎంజాయ్ చేస్తా. వాయిస్ నోట్ పెట్టారా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అది పెట్టారు నాకు. ఒకసారి మెసేజ్ చూపించారు, బాగుంది. నేను కావాలంటే మీకు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వాట్సాప్ చాటింగ్ అనేది ఒక ఏమంటారు దాన్ని, ఎనీ హాయ్ అని పెట్టినా మనం ఎవరికైనా అది చాలా ఎఫెక్షన్తోనే ఉంటుంది కదా, అది బయట పెట్టకూడదని నా ఉద్దేశం. మీకు చూపిస్తాను నేను, మరి ఆడియన్స్కి అందరికీ అంటే కరెక్ట్ కాదు. ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చుతుంది సినిమా. అండ్ ఫ్యామిలీస్ అయితే మీరు ఫ్యామిలీ తీసుకుని వెళ్ళవచ్చు, చాలా బాగుంటుంది. యూత్ కంటెంట్ ఉంది, నా ధైర్యం కూడా అదే. ఎంజాయ్ చేస్తారని ఆడియన్స్ అని అనుకుంటున్నాను. సూపర్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా, అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీనివాస్ మంగాపురం. సో మాకు ఇష్టమైన కృష్ణ గారి మనవడిని అందరూ కూడా మాకు ఇష్టమైన కృష్ణ గారే అంటాం, టక్కున అదే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా కృష్ణ గారి సినిమాలన్నా, కృష్ణ గారి యాక్టింగ్ అన్నా, కృష్ణ గారి డ్యాన్స్ అన్నా దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అంతే. అవును ఫ్యాన్ బేస్. కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా చాలా వైలెంట్ ఫ్యాన్స్. నాకు నేను తిరిగే కదా అన్నీని, అంటే ఒక హీరోని ఇంతలా అభిమానిస్తారా అని చెప్పి కృష్ణ గారి ఫ్యాన్స్ చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణ గారికి ఎంత ముందు జాగ్రత్త లేకపోతే అండి, రమేష్ బాబు గారిని, మహేష్ బాబు గారిని చైల్డ్ ఆర్టిస్టులు ఆయన సినిమాలలో ఎన్ని యాక్ట్ చేయించారు ఆయన. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అలవాటు అవ్వాలి పిల్లలకి, సినిమా అంటే అర్థం అవ్వాలి, స్టార్డమ్ అంటే అర్థం అవ్వాలి, ఫ్యాన్స్ అంటే వాళ్ళ ప్రేమ అంటే ఏంటో అర్థం అవ్వాలి అని చెప్పేసి చిన్నప్పుడు ఆయన రుద్ది చేయించారు కదా. మరి ఇంకా ఆయన అంతా వేరే, లేకపోతే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కూడా ఎవరో చేయలేదు ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. ఆ చేస్తూ సూపర్ స్టార్ అవ్వడం అనేది గ్రేట్. ఆయన అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఆయన నిజంగా ఉండుంటే మీ ప్రతి ఒక్క మీరు తిరిగారు కదా టూర్ అంతా, మాతో పాటు వస్తుండే, మీతో పాటు వచ్చేవాళ్ళు. సూపర్. అదే కృష్ణ గారు ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఆయన మనవడుకుంటాయి. కొన్ని కోట్ల మంది ఆయన అభిమానులు ఉన్నారు మన భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కృష్ణ గారిని ప్రేమించిన వాళ్ళే. ఆ ప్రేమించిన ప్రతి గుండె కూడా జై యొక్క సక్సెస్ని కోరుకుంటుంది.
అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి జైని బ్లెస్ చేయాలని, థియేటర్కి వస్తేనే ఆయనకి మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనమాట. అందరూ కూడా థియేటర్కి వచ్చి జైని బ్లెస్ చేసి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.